హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈరోజు వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఒక శిల్పంగా మారాలని అనుకున్నప్పుడు, అందమైనటువంటి శిల్పంగా మారాలని అనుకున్నప్పుడు ఆ శిల ఎన్నో ఉలి దెబ్బలు తినాల్సి వస్తుంది. సో వేరే ఆప్షన్ లేదు. సో జీవితం కూడా మనం ఒక గొప్ప బ్యూటిఫుల్ డ్రీమ్ని చేసినప్పుడు, ఒక అందమైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించాలి, అలాంటి ఫ్రీడమ్లో ఉండాలి, అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు, జీవితం అలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్లుగానే మనకి ఆ ఉలి దెబ్బలు ఎలా అయితే శిల్పంగా, అందమైన శిల్పంగా మారడానికి ఎలా ఇష్టపడుతుందో, అదేవిధంగా ఈరోజు మానవుడు కూడా ఆ అందమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఇక్కట్లు, ఎన్నో రకాల క్షోభలు, మానసిక క్షోభను రకరకాలుగా ఉంటాయి. ఎందుకోసము అంటే అది మనము ఒక అందమైనటువంటి జీవితాన్ని, ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఎంతోమందికి సహాయం చేయాలి, నా జీవితంలో చాలా గొప్ప గొప్ప సేవలు చేయాలి, అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఉద్ధరించేటటువంటి హెల్ప్ నేను చేయాలి అందరికీ అని నువ్వు సంకల్పించినప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్లో మనము అనుకున్నంత ఈజీగా, సంకల్పం చేసినంత ఈజీగా రియాలిటీలో ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని అందరికీ సేవ చేయాలి, ఉద్ధరించాలి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో దానికి తగ్గట్లుగా రియాలిటీ ఏం జరుగుతుందంటే, ప్రపంచంలో అందరికీ నువ్వు సేవ చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎలాంటి రకమైనటువంటి సమస్యలైనా, కష్టాలైనా నువ్వు చవి చూస్తావు. ఎందుకంటే నువ్వు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకున్నావు కాబట్టి వాళ్ళ లెవెల్కి వెళ్ళి, వాళ్ళ లెవెల్లో నువ్వు అనుభవించి ఆ తర్వాత అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తావు. సో ఇది రియాలిటీ. కానీ మన సంకల్పం, మన విజువలైజేషన్ ఎలా ఉంటుంది, ఓన్లీ మన ఫోకస్ అంతా కూడా హెల్ప్ చేయాలని అనుకుంటాం. కానీ దానికి హెల్ప్ చేయడానికి తెర వెనుకాల జరిగేటటువంటి రియాలిటీ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్గా మనం ఒక సైకిల్ తొక్కాలనుకున్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నా ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తగిలితే తప్ప ఎవ్వరికీ సైకిల్ రాదు. క్రికెట్ ఆడాలని నేర్చుకోవాలనుకుంటే ఎన్నోసార్లు దెబ్బలు తినాల్సిందే, బంతులు తగులుతూ ఎన్నో రకాల కష్టాలు పడితే తప్ప నీకు అక్కడ క్రికెటర్గా మారవు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తి అద్భుతంగా చాలా కఠినమైనటువంటి దెబ్బల్ని తింటాడు. ఒక శిల్పం ఏ విధంగా అయితే ఉలి దెబ్బలు తింటుందో అంతకంటే ఎక్కువగా ఈ మానవుని యొక్క జీవితంలో జరుగుతుంది. సో కాబట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రియాలిటీలో మనము చాలా పడుతూ ఉంటాం. అది ఖచ్చితంగా అలా జరిగితేనే మనకు నెక్స్ట్ చాలా ఉన్నతంగా మన లైఫ్ ఉండబోతుందని అర్థం. మనకు చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే రమణ మహర్షి ఒక విషయం చెప్పడం జరిగింది. ఏం చెప్పిండు? ఒక శిష్యుడు రమణ మహర్షిని అడుగుతారు అనమాట. గురుగారు, నేను మోక్షాన్ని పొందాలి, దుఃఖం నుంచి విముక్తి పొందాలి, మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అంటే, జ్ఞానోదయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటే, రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, సఫరింగ్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎన్లైటన్మెంట్. అంటే జ్ఞానోదయం అవ్వాలి, మోక్షం పొందాలి, ముక్తి పొందాలి అంటే దుఃఖాన్ని, సఫరింగ్ని, బాధను అనుభవిస్తే తప్ప నువ్వు మోక్షాన్ని పొందలేవు. ఎందుకంటే అక్కడనే నీకు తెలుస్తుంది, అక్కడి నుంచి చాలా నేర్చుకుంటాం. ఆ దారి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనం ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి చిరంజీవి గారు, మనకు సినీ యాక్టర్, ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో రకరకాల ఇబ్బందులు, ఇక్కట్లు పడి అతను ఈరోజు సింగిల్గా ఎవ్వరు టచ్ చేయలేని స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్ మీరు తీసుకోండి. ధీరుభాయ్ అంబానీ వాళ్ళ తాతగారు ధీరుభాయ్ అంబానీ యొక్క స్టోరీ మీరు ఒకసారి చూడండి. అతను పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టే అతను ఈరోజు వాళ్ళ జీవితాలు, తరతరాలని కంప్లీట్గా మార్చేయడం జరిగింది.
కాబట్టి కేవలం ఒక ఆలోచన, కానీ దాని వెనకాల జరిగేటటువంటి ప్రోగ్రెస్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా మనము వాటిని ఓర్చుకోవాలి. ఏ విధంగా అయితే శిల్పంగా అందమైన శిల్పంగా మారడానికి ఏ విధంగా అయితే ఓర్చుకుంటుందో, సహనంతో ఉంటుందో, ఏ విధంగా ఆ దెబ్బలను, అంత గట్టి దెబ్బలను తింటుందో ఆ యొక్క శిల్పం. సో అదేవిధంగా మనిషి, ప్రతి మానవుడు కూడా, ఇక్కడ ఎవరైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ బీయింగ్ ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకొని ముందుకు వెళ్తే దానికి తగ్గట్లుగానే కష్టాలు, నష్టాలు, కన్ఫ్యూజన్స్ చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరంగా సమస్యలు ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాతనే ఒక అందమైనటువంటి జీవితం స్టార్ట్ అవుతుంది. అది ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే అది అలాగ శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే విజువలైజేషన్, మనం చేసే సంకల్పాలు ఒక ఎత్తు అయితే, ఈ ప్రాసెస్ అనేది ఒక ఎత్తు. ఈ ప్రాసెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.